సో సమ్మర్ క్యాంప్ లో భాగంగా ప్రతి ఒక్కరికి ఫ్రీగా డాన్స్ క్లాస్ అయితే నేర్పించడం జరుగుతుంది. డాన్స్ అంటే ఒక ఆర్ట్ కాదు, ఒక బ్రాండ్ అని ప్రూవ్ చేశారు లుక్స్ రాజశేఖర్ గారు. మీ అందరికీ తెలుసు, జనరల్ గా డాన్స్ నేర్చుకోవడం అంటే ఏదో కాంపిటీషన్స్ కి వెళ్ళి పార్టిసిపేట్ చేయడమో లేకపోతే అదొక వృత్తిగా భావించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా డాన్స్ ని ఒక కాన్ఫిడెన్స్ గా తీసుకుంటున్నారు. ఎనీ అకేషన్ లో వాళ్ళు కూడా సరదాగా అందరితో కలిసి స్టెప్ వేయడం అనేది ఒక ఆర్ట్ గా ఫీల్ అవుతున్నారు. సో ప్రెసెంట్ మనమైతే గాజువాక సెలెస్టా మాల్ లో ఉన్నాం. ఇక్కడైతే ఫ్రీ 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 సో సమ్మర్ క్యాంప్ లో భాగంగా ప్రతి ఒక్కరికి ఫ్రీగా డాన్స్ క్లాస్ అయితే నేర్పించడం జరుగుతుంది. ఆ రకంగా లుక్స్ రాజశేఖర్ గారిని లుక్ వేయడానికి అవకాశం వచ్చిందని చెప్పాలి. సో చాలా రోజులు అయింది. సో అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేసాయి డాన్స్ లో. డాన్స్ అంటే ఒక సిగ్నేచర్ స్టెప్స్ ఇలానే ఉంటాయని, బట్ ఇప్పుడు డాన్స్ లో ఎక్స్పోజింగ్ కనిపిస్తోంది. అట్లానే అటైర్ లో కూడా ఆ కేర్ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ ఈ మార్పులు ఎట్లా చూడొచ్చు అంటారు? జనరల్ గా డాన్స్ అంటే ఒకప్పుడు అంత అవేర్నెస్ ఉండేది కాదు ఎవరికి కూడా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి డాన్స్ అంటే ఒక ప్యాషన్ అయిపోయింది. సో డాన్స్ అనేది ఎనీ అకేషన్ లో చేసుకోవచ్చు. అది బాధలో చేయొచ్చు, సంతోషంలో చేయొచ్చు, చిన్నవాళ్ళు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు. ఎవరికైనా సరే ఎంటర్టైన్మెంట్ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది డాన్స్. సో అటువంటి డాన్స్ ఎందుకు ఫ్రీగా ఇవ్వకూడదు? కొన్ని రోజులు సమ్మర్ క్యాంప్ టైంలో పిల్లలందరూ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు, పేరెంట్స్ కూడా ఖాళీగా ఉంటారు. వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక దగ్గర ఒక కార్నివెల్ లాగా ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా ఎందుకు చేయకూడదని ఒక ఆలోచన వచ్చింది. దీనికి సెలెస్ట్ మాల్ వాళ్ళు నన్ను పిలిచి, మాస్టర్ గారు మీరు ఇలాగా ఒక సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయాలి, సో మీరు ఏం చేస్తే బాగుంటుంది అంటే, సార్ డబ్బులు పెడితే అందరికీ డబ్బుల గురించి ఆలోచించి ఇవ్వగలిసిన వాళ్ళు ఉంటారు, ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. కానీ ఫ్రీగా పెడితే ప్రతి ఒక్కరి టాలెంట్ బయటకు వస్తుంది. సో అటువంటి టాలెంట్లు మనం పిక్ చేసి మనం మంచి మంచి అవకాశాలు ఇస్తే బాగుంటుంది అంటే, సరే వెరీ గుడ్ ఐడియా అని చెప్పేసి ఈ యొక్క సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది. నైస్ అండి. అంటే సమ్మర్ క్యాంప్ పిల్లల కోసమే అనుకుంటాం, బట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు ఎంత మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. 40-50 లో ఉన్న వాళ్ళు కూడా డాన్స్ నేర్చుకోవాలనే క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్. అదే మేడం చెప్తున్నాను కదా, ఈ సోషల్ మీడియా వచ్చిన అవేర్నెస్ బాగా పెరిగింది. ఇప్పుడు ఎవరు సిగ్గుపడట్లే. ఒకప్పుడంటే ఇంట్లో లేడీస్ అంటే వంట వరకే పరిమితంగా ఉండేవారు. ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే మదర్స్ వాళ్ళందరూ 55 years. సో ఇందాట్లా 30 to 40 వాళ్ళు వచ్చారు, అలాగే 20 to 30 వాళ్ళు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా డాన్స్ అనేది ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడున్న కాలంలో డాన్స్ అన్నది ఏంటి అంటే మెంటల్ స్ట్రెస్ అంతా రిలీఫ్ ఇచ్చేది ఒక మెడిసిన్గా చూస్తున్నారు అందరూ కూడా. ఒకప్పుడంటే డాన్స్ అంటే కుప్పిగెంతులు వచ్చి డాన్స్ ఎందుకు చేస్తున్నారని చెప్పి తిట్టేవారు. కానీ ఇప్పుడు డాన్స్ అంటే ఒక మంచి వైబ్ అండ్ మంచి మెంటల్ స్ట్రెస్ కూడా పోతుంది. సో అందుకని ఇంతమందికి అన్ని ఏజ్ గ్రూపుల వరకు పెట్టడం కారణం అదే. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఒక రియాలిటీ షోకి సెలెక్ట్ అవ్వడం అంటే చాలా గిఫ్టెడ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు సో మెనీ షోస్ ఉంటున్నాయి, చాలా ఛానల్స్ కానీ అవుట్డోర్ ఈవెంట్స్ లో చూడొచ్చు ఇట్లా. సో అప్పటికి ఇప్పటికి డాన్స్ లో వచ్చిన చేంజ్ అనాలా, లేకపోతే డాన్స్ చేస్తున్న వాళ్ళలో చేంజ్ అనాలా? ఇది జస్ట్ చేంజ్ అండి. కంప్లీట్ గా మనం ఇప్పుడు బ్రతుకుతున్న అడ్వాన్స్డ్ వర్షన్ ఇవన్నీ కూడా. ఒకప్పుడు అంటే డాన్స్ అంటే ఒళ్ళంతా కప్పుకొని చేసేవారు. ఆ తర్వాత జీన్స్ టీషర్ట్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఫ్రాక్స్ స్కర్ట్స్ వచ్చినాయి. ఇప్పుడంతా బిగినీస్ వీటితోనే ఎక్కువ రన్ అవుతుంది. ఇప్పుడు అంటే కంప్లీట్గా ఏంటంటే జనాలను అట్రాక్ట్ చేయడం కోసం డ్రెస్సింగ్ చేస్తున్నారు తప్ప ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇద్దామని చెప్పేసి ఎవరూ డాన్స్ చేయట్లేదు. సో డాన్స్కి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతున్న కొద్దీ బట్టల తాలూకా స్థాయి కొంచెం కొంచెంగా తగ్గుతుంది. సో ఇటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకుండా మనం కొంచెం నిండుగా, అంటే మరీ ఎక్స్పోజింగ్ కాదు, అలాగే మరీ క్లోజ్గా కాకుండా ఒకప్పుడు 90s ఎలా అయితే చేసేవాళ్ళో ఆ రకంగా చేస్తే కొంచెం జనాలకి ఇంకా బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. డాన్స్ లో సీరియస్నెస్ పెరుగుతుందా, కామెడీ యాడ్ అవుతుందా? ఇప్పుడున్న రియాలిటీ షోస్లో అయితే కామెడీ ఎక్కువైపోయింది, డాన్స్ తక్కువైపోయింది. అలాగే డాన్స్ అన్న పేరుతోని యాక్రోబెటిక్స్ ఎక్కువ చేస్తున్నారు, డాన్స్ ఎవరు చేయట్లేదు. జిమ్నాస్టిక్స్ ఏంటి, డాన్స్ ఏంటి, ఈ రెండు చాలా మందికి కన్ఫ్యూజ్ కనుక. జిమ్నాస్టిక్స్ అనేది కంప్లీట్ సర్కస్ లాంటిదండి. డాన్స్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్, అలా చూడగలిగేది. జిమ్నాస్టిక్స్ అనేది అందరూ చేయలేరు. ఈ జిమ్నాస్టిక్స్ టు డాన్స్ రెండు కలిపి చేసేస్తున్నారు. దానివల్ల ఏంటి అంటే నేర్చుకోవాల్సిన వాళ్ళు కూడా చాలా మంది తగ్గిపోతున్నారు. ఎందుకంటే ఆ జిమ్నాస్టిక్స్ అన్నది అది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. అది
అది సర్కస్తో ఈక్వల్ టు సర్కస్, డాన్స్ అన్నది కాదు. సో ఇప్పుడు ఈ రెండు కలిపేస్తున్నారు, దాంతోపాటు కామెడీ కూడా కలుపుతున్నారు. రాజశేఖర్ గారు ఇంకొక విషయం చెప్పండి. చిన్న పిల్లల నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ కష్టపడుతున్నారు, డాన్స్ లో వాళ్ళ హెల్త్ ని కూడా ఎఫర్ట్ చేసి మరి ప్రాక్టీస్ చేస్తున్నారు, షోస్ చేస్తున్నారు. వాళ్ళ డాన్స్ మెచ్చుకుందాం అనుకునే లోపు వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సో ఇది ఎక్కడ మేడం ఇది మార్పు అంటే మనం చూసే దృష్టిలోనే రావాలి తప్ప ఆ డ్రెస్ మరీ అంటే ఓవర్గా ఎక్స్పోజింగ్ అంటే చిన్న పిల్లలతో మరీ ఎక్కువ ఎక్స్పోజింగ్ చేయకూడదు. కానీ సో డాన్స్ అన్నది ఏంటంటే ఆ కంఫర్ట్నెస్ కోసం డ్రెస్సింగ్స్ అలా చేస్తామండి. ఆ లిరిక్స్ తగ్గట్టుగా, సాంగ్కి తగ్గట్టుగా ఆ రకమైన కాస్ట్యూమ్ ఉంటేనే దానికి అందం వస్తుంది. దాన్ని ఆ దృష్టితో చూడాలి తప్ప ఎక్స్పోజింగ్ చేస్తున్నారంటే ఇప్పుడు అలా చూసుకుంటే మరి మిగతా నేషనల్ వైడ్గా అయితే ఎక్కువ ఎక్స్పోజింగే ఉంటుంది. సో మన తెలుగుకు వచ్చేసరికి దాన్ని పర్టికులర్గా చూస్తాం, దాన్ని అవాయిడ్ చేసి మనం చూస్తే డాన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఎక్స్పోజింగ్ అనేది అది పెద్ద ఇదేం కాదు అని నా ఉద్దేశం. సో లుక్స్ రాజశేఖర్ గారు ఇప్పుడు గాజువాక వేదికగా వైజాగ్ లో డాన్స్ స్కూల్ రన్ చేస్తున్నారు, చాలా యాక్టివ్ గా. బట్ షోస్ కి ఎందుకు నాకు రియాలిటీ షోస్ అంటే ఇప్పుడు నేను ఈ ఈవెంట్స్లో ఆటల్లో బిజీ అయిపోయాను. ఇప్పుడు మూవీస్ అయితే చేస్తున్నాను, నేను టీవీ రియాలిటీ షోస్ అయితే చేయట్లేదు. నేను మరి 7 రియాలిటీ షోస్ విన్నర్ని నేను. సో అప్పుడు చేసేవాడిని, ఇప్పుడు ఈవెంట్స్ వల్ల నా క్లాసెస్ వల్ల కొంచెం తగ్గింది. మూవీస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కంచర్లో ఒక సినిమా రన్ అవుతుంది, ప్రెసెంట్ బిజీగానే ఉంది. సో ఇప్పుడున్న హీరోస్ లో హీరోయిన్స్ లో ఎవరి డాన్స్ మూమెంట్స్ అది ఆబ్వియస్గా అందరికీ తెలుస్తుంది కదా, సాయి పల్లవి అండ్ శ్రీలీల ప్రెసెంట్ డేస్లో. అంతకుముందు అయితే మనకి సావిత్రి గారు వీళ్ళు. థ్యాంక్ యూ అండి. నా పేరు చలముబాయ్ అండి. ఓకే, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. ఎందుకు ఈ ఏజ్ లో డాన్స్ అంటే ఫ్యాషన్ అండి, ఇష్టం, ఇంట్రెస్ట్. కానీ మరి ఏజ్ లో చేయలేకపోయాము. చిన్నప్పటి నుంచి ఇష్టం. స్కూల్ డేస్ అంతా ఫుల్ చేసేదాన్ని. మ్యారేజ్ అయ్యాక బ్రేక్. ఇప్పుడు మళ్ళీ అన్ని బాధ్యతలు తీరిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సెకండ్ విన్ అంతే. చెప్పాలంటారా? 60 అండి. మరి 60లో ఇంత ఎనర్జెటిక్ గా డాన్స్ చేస్తున్నారు, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే బాడీకి కూడా మనకి ఎనర్జీ, హెల్దీ అన్నీ కూడా ఏర్పడతాయండి. డ్యాన్స్ చేయటం వల్ల మనకి స్టిఫ్నెస్ కూడా వస్తుంది బాడీలో. అంటే 60 అనేసరికి అది ఓన్లీ నెంబర్ అని నేను అనుకుంటానండి. మన మనసు వేరు, ఏజ్ వేరు. మనకి ఏ కోరికలు ఉన్నా మనకు అవకాశం ఉంటే తీర్చుకోవాలండి, అంతే కదా. ఎక్సలెంట్ గా చెప్పారు. సో మ్యామ్, నా పేరు ఇందు. ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం నుంచి వచ్చాను ఇక్కడికి. జస్ట్ డాన్స్ మీద ఇంట్రెస్ట్ మీద, ఓకే ఇంట్రెస్ట్ మీద. 2 kids ఉన్నారు, అయినా సరే బ్యాలెన్స్ చేసుకొని వచ్చాను. అంత ఇష్టం డాన్స్ అంటే. అంటే జనరలీ డాన్స్ ఇంట్రెస్ట్ గా క్లాస్ కి వెళ్ళి అటెండ్ అయ్యి నేర్చుకోవడం అంటే ఏదో పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. ఇప్పుడు ఫంక్షన్స్ లో కానీ మన ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా మనం డాన్స్ రాకపోతే అంత బాగా హ్యాపీగా పార్టిసిపేట్ చేయలేం. అయ్యో మనకి రాలేదే అనిపిస్తుంది. ఇప్పుడు అంతే కదా, ఫుల్గా ఈరోజు స్టేజ్ ఎక్కి కూడా చేయగలుగుతామండి. అంత చక్కగా నేర్పుతున్నారు. సార్ కూడా చాలా బాగా నేర్పుతున్నారు, ఎనర్జెటిక్ గా నేర్పుతున్నారు. అంటే మేము చేయలేమేమో. డాన్స్ రావడం వల్ల కాన్ఫిడెన్స్ తో పాటు ఉపయోగాలు అంటే ఏం చెప్తారు? స్ట్రెస్ ఫ్రీ అవుతాము, చెప్తున్నాం కదా, హెల్దీగా ఉంటాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా ఈవెంట్స్, మ్యారేజెస్ అవుతున్నాయి. ప్రతి ఈవెంట్లో ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తుంటే అయ్యో మన 60 అని అందరూ పక్కకు తోసేస్తున్నారు. నో, మేము కూడా చేస్తామని ఇప్పుడు ఈ రోజు కాన్ఫిడెన్స్. మీకు సినిమాలో క్యారెక్టర్స్ చేస్తారు, మంచి ఎక్స్ప్రెషన్స్ చేస్తానండి. షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అండి. నేనైతే భాగ్య అండ్ షీఈస్ భవ్య. వి ఆర్ 3 sisters అండ్ మిమ్మల్ని మీరు మామ పిక్నిక్ ఈవెంట్ లో కూడా చూసాము. మీరే మాకు ఇంటర్వ్యూ చేశారు. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సార్ కూడా బాగా నేర్పిస్తున్నారు. మాకైతే చిక్రీ చిక్రీ సాంగ్ అయితే నేర్పిస్తున్నారు అండ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్.